ఒక పెద్ద ఆయన ట్రైన్ ఎక్కుతాడు తన పిల్లల దగ్గరికి వెళ్ళాలని. నెక్స్ట్ స్టేషన్లో ఒక 10 మంది చిల్లర పోరగాన్లు ట్రైన్ ఎక్కి కంపార్ట్మెంట్ అంతా గోలగోల గారుస్తూ చిల్లర మాట్లాడుతూ బాగా చికాకు చేస్తుంటారు. పెద్ద ఆయన అంటాడు, ఏంది బాబు ఎందుకో అట్లా గోల చేస్తున్నాడే, ముసలోడు సైలెన్స్ ఉండు అని చెప్తారు. ఇంతలో దాంట్లో ఓడు, అరే ట్రైన్ లాగుదామా అంటారు. ట్రైన్ లాగితే 10,000 ఫైన్ ఇస్తారా అని ఇంకోడు అంటాడు. దానికి ఇబ్బంది లేదు, నా దగ్గర 10,000 ఉన్నాయని ఇంకో ఏదో అంటాడు. దాంట్లో చైన్ లాగితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు కదా, మరి ఇలాగా అంటే దానిదేమున్నదిరా, ఈ ముసలోడి మీద నెట్టేద్దాం మనం, ముసలోడు చైన్ లాగిండని. చైన్ లాగుతారు, ట్రైన్ ఆగుతుంది, ఇద్దరు పోలీసు వాళ్ళు టీటీ గారు వస్తారు. ఏంటి బాబు ఎవరు ఆపిండ్రు అంటే ఈ ముసలోడే లాగిండు అని చెప్తారు. ఆ ముసలాయనను అడుగుతారు, పెద్ద ఆయన నువ్వు ఎందుకు మరి చైన్ లాగినావు అంటారు. సారు వీళ్ళు ట్రైన్ ఎక్కి బాగా హర్రాజ్ చేస్తుండ్రు, నన్ను బాగా హింసించిండ్రు, నా దగ్గర 10,000 కూడా లాక్కున్నారు సార్, అవి వీడి జేబులో ఉన్నాయని చెప్తారు. వాళ్ళు చూస్తే వీడి దగ్గర 10,000 ఉంటాయి. 10,000 తీసి పెద్ద ఆయనకి ఇచ్చి 10 మంది తీసుకుపోయి ట్రైన్లో దించేసి లోపటేస్తారు. వాళ్ళు పోయేటప్పుడు ముసలోడు అంటాడు ఒక మాట, బాబు ఈ వెంట్రుకలు ఊరికే నెరవలేదు, నా అనుభవంలో మీ అటుండలో నేను ఎంతమంది చూసినా ఇటువంటి చిల్లర పనులు చేయకండి అని చెప్తాడు. అనుభవానికి ఉన్న ఔన్నత్యం గొప్పతనం ఈ పెద్ద ఆయన చూసి మనం నేర్చుకోవచ్చు. ఎస్.